దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పూజ్యనేడా, పునరుత్థానుడైన నా తండ్రి, మీకు వందనాలనైనా. ఈ ఉదయకాల సమయం ముందు నేను స్తుతించి ప్రార్థించి ఆరాధించే భాగ్యాన్ని ఇస్తున్న నా తండ్రి, మీకు వందనాలు. సర్వశక్తిమంతుడగు తండ్రి, మహోన్నతుడా, హృదయాంతరంగం నెరిగిన దేవా, మా పాపము క్షమించు తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయనా, ప్రతి ఒక్క అవిధేయతను, లోపాన్ని క్షమించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాను, అర్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, నీ ఎదుట మేము నిర్దోషులుగా ఎంచబడినట్లు ఈ లోకంలో మా అవిధేయతలని, దోషములు క్షమించి సంపూర్ణంగా అయా మా అతిక్రమణ నిమిత్తం నిర్దోషులుగా ఎంచబడి పవిత్రంగా, భక్తిగా, ఆయా సత్క్రియలను ఆసక్తి కలిగి నీ ప్రజలంగా బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించు తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. కన్న తండ్రి, మీరు మా పాపము కొరకై అయ్యా క్రీస్తు వారు తను తానే అర్పించుకున్నారు ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. దీవించు నా తండ్రి, మీకు వందనాలు నాయనా. అయినా ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. రాత్రంతా కేవలం నీ కృపను బట్టే ప్రభువా మేము సంరక్షించబడ్డాం. ఈ ఉదయకాల సమయం మందు మా జీవిత దినముల్లో ఈ దినం మేము అనుగ్రహింపబడి ఉన్నామంటే, ఈ దినం మేము పొంది ఉన్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే నాయనా. మీరు దీవించమని నీ పాసలు వేడుకొంచున్నాను నాయనా. మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను. ఈ కల్వరి కిరణాల పరిచర్ని బట్టి మీకు స్తోత్రములు నాయనా. నేడు ప్రభా, నీ పిల్లలైన మేమందరము ప్రభా ఐక్యత కలిగిన వారంగా అయ్యా మమ్మల్ని దీవించమని నీ పాసలు వేడుకొంచున్నాం తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. ఇదిగో నా తండ్రి ప్రభా, మరి నీ కృపలో మేమందరము ప్రభా అయ్యా నేడు సేవకులు, సంఘం, విశ్వాసులు ఐక్యం కలిగిన వారంగా, ఏకభావం, ఏక మనస్సు కలిగిన వారంగా మేము ఉన్నట్లు మమ్మల్ని దీవించు తండ్రి. మీ ఆత్మతో మమ్మల్ని నింపు తండ్రి. మీకే స్తోత్రములు. మీకోసం ప్రభా తండ్రి తమ జీవితాలను అర్పించుకొని ఎంతోమంది మినిస్ట్రీస్ని అయ్యా ఎవాంజలిస్ట్ని మీరు కాపాడు తండ్రి. మీకే స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, మరి నా తండ్రి ప్రభా, మరి నా తండ్రి నిన్నటి దినంలో ప్రభా అయ్యా తెలంగాణలో అయ్యా ప్రభా ఒక మిషనరీ బాబు చనిపోయినట్టుగా యమున కాలంలో మీ కొరకు మృతి పొందటం ఎంత గొప్ప ధన్యకరమైన విషయం ప్రభా. మరి ప్రభా అటు రీతిగా నీ కోసం జీవిస్తున్న బిడ్డలు మీరు దీవించునైనా. అయ్యా నీ చిత్తం జరిగిస్తున్న నీ సేవకుల్ని, నీ సేవకురాన్లు మీరు ఆశీర్వదించు తండ్రి. మీ బిడ్డల మీద నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి నెరవేర్చబడిన కాక, మానదిన ఆహారాన్ని మాకు దయచేయము తండ్రి. మరణ స్థలం మీకు క్షమించిన ప్రకారం మరొకరు క్షమించు తండ్రి. మమ్మల్ని శోధన లేకపోతే దుష్టుని చేతులను మమ్మల్ని తప్పించునైనా. ఎందుకంటే రాజ్యము, బలం, మహిమ నిరంతరం మీద అయినది కనుక తండ్రి మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నానయ్యా. మీ చిత్తం జరిగించండి. మీరు మాకు ఇచ్చిన జీవితంలో అయ్యా మా పట్ల మీరు కలిగిన నీ చిత్తం సంపూర్ణంగా మేము చేయడానికి మమ్మల్ని బలపరచునైనా. కేవలం తండ్రి నిష్ప్రయోజనమైన వారం ప్రభా అయ్యా నీ పనిలో వాడబడుతున్నంటే గొప్పవారని కాదు, ఇది మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం ప్రభా. మీకు వందనములు నాయన. మీరు దీవించమని వేడుకొంచున్నాను ప్రభా. మీ అందు ఈ లోకంలో కలిగిన వేటి అందు అతిశయపడక ప్రభువే మా అతిశయమని ప్రభా, ప్రభును కలిగి ఉన్నాం అదే మా అతిశయమని ప్రభా. ప్రభు కొరకు జీవించినట్లు మమ్మల్ని దీవించు తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అలాగే నా తండ్రి నేడు ప్రభా అయ్యా సమస్త దేశాలను మీరు కాపాడండి. దేశంలో ఉన్న ప్రతి ఒక్క అయ్యా అధికారులు, నాయకులను మీరు కాపాడండి. ప్రపంచ దేశాలు ప్రభు యుద్ధ వాతావరణంలో ఉన్నాయి. నెమ్మది కలిగించిన చిత్తం జరిగించునైనా. ఇదిగోనైనా మూడవ ప్రపంచ యుద్ధానికి అయా దారి తీయకున్నట్లు మీరు కృప చూపించునైనా. అయా దేశాల మధ్య సమాధానం దయచేతండి. మనుషుల్లో మార్పును దయచేయండి. అయ్యా నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన దేవుడు మీరు. అయ్యా ప్రభు అందరూ అంతటా మారు మనసు పొందాలి. మీరు దీర్ఘశాంతం చూపిస్తే అయా మీ దీర్ఘశాంతాన్ని గుర్తెరగలేంటి అవివేక జ్ఞానంలో నేడు నా దేశం ప్రజల అధికారులు ఉన్నారు. దర్శించని ప్రపంచ దేశాలను మీరు కాపాడండి. అయ్యా పాశ్చాత్య దేశాలను మీరు కాపాడు తండ్రి. నా దేశాన్ని మీరు కాపాడు. నా భారతదేశంలో అధికారులు, నాయకులు, ప్రభుత్వాలను మీ పాసలు సమర్పిస్తున్నాను. ఆయన మంచిగా పాలన చేయడానికి సహాయం చేయండి. క్రీస్తు లాంటి పాలన, క్రీస్తు పాలన ఎంత గొప్పదంటే అయ్యా పేదలను కూడా మీరు కనికరించిన పాలన ప్రభా. మీకే స్తోత్రం. నేడు పేదల పట్ల కనికరం లేని పాలన ఉంది ప్రభా.
ప్రభా. అయ్యా మీరు సహాయం చేయి తండ్రి. మీరు సమానత్వం అందరినీ సమానంగా చూసే గొప్ప రాజు, గొప్ప తండ్రి. నేడు ప్రభుత్వాలు అటు రీతిగా ఉండినట్లు దీవించునైనా సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి, మీరు న్యాయం జరిగించునైనా. అధికారుల మనస్సును మీరు మార్చండి, వాళ్ళకు రక్షణ దయచేయండి. రక్షణ అనుభవంలోకి వచ్చినట్లు మీరు దీవించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. అలాగే నాయన మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో సర్వ మానవాళిని కాపాడుతున్న సర్వాధిపతి మీరు దీవించండి, మీరు కాపాడండి. ఇదిగో నేడు నా దేశంలో యవనస్తులను రక్షించండి ప్రభా. నీ చిత్తంలో బిడ్డలు ప్రభా, వాళ్ళ భవిష్యత్తుని మీరు కట్టండి అయ్యా. స్వప్న సిస్టర్, దివ్య, దీప్తి, సంతోష్ కుమార్ సిస్టర్, వాళ్ళ భవిష్యత్తుని మీరు కట్టండి. దీపికా సిస్టర్ ప్రభా, యవన కాలంలో బిడ్డను ప్రభా, మరి తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డను మీరు స్వస్థపరచండి. మీ చిత్తం ఆ బిడ్డల మీద నడిపించినైనా ఇదిగో రక్షణ పొందినట్టు రక్షణ అనుభవంలోకి వాక్య ధ్యానం చేస్తూ నీళ్ళు ఆత్మీయంగా బలపడినట్లు యవనస్తులు మీరు కాపాడండి అయ్యా. యవనస్తులు ప్రభా దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుందరు, నీ వాక్యం చేతనే కదా ప్రభా. కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే నాయన నా దేశంలో ఉన్న మధ్య వయస్కులు తండ్రి మీరు కాపాడండి. కుటుంబ బాధ్యతలో కష్టపడుతున్న రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి క్షేమం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఎరుగునట్లు దీవించండి. కుటుంబ బాధ్యతలు చక్కగా ఉన్నట్లు సహాయం చేయండి. కుటుంబాన్ని బాధ్యతగా పాలన చేయనటువంటి అనేక మంది సహోదరులను ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సోదరిమణులు కుటుంబాలను బట్టి మీకు వందనాలు. వేదవతి సిస్టర్ అయ్యా, శంకరమ్మ గారి కుటుంబాన్ని, ఇదిగో తండ్రి జ్యోతిమ్మ గారిని, వారి కుటుంబాన్ని, అలాగే నా తండ్రి అయ్యా దుర్గా సిస్టర్ వారి కుటుంబాన్ని, అయ్యా నా తండ్రి ఇంకను ప్రభా విజయరాణి సిస్టర్ కుటుంబాన్ని, ఇంకను ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. వాళ్ళ భర్తలు మారు మనసు కలిగి అయ్యా బాధ్యత సహితంగా ప్రవర్తించినట్లు బిడ్డల పట్ల మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను. వాళ్ళ కుటుంబాన్ని దర్శించమని నీ చిత్తంలో వేడుకొంచున్నాను అయ్యా. మీ చిత్తం వాళ్ళ బిడ్డల మీద సంపూర్ణంగా జరిగించినైనా బిడ్డలు హాస్టల్లో ఉండి చదువుతుండగా బిడ్డల చుట్టూరే కంచివేయమని వేడుకొంచున్నాం తండ్రి. మీకే స్తోత్రములైనా. అలాగే నా తండ్రి ప్రభా, మరి నా సహోదరులు ప్రభా, ఇంకా అనారోగ్య పరిస్థితిలో ఉంటున్న పెద్దలు ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిండు వారందరినీ బట్టి మీకు వందనాలనైనా. నాగప్ప గారిని మీరు స్వస్థపరచునైనా, వరమ్మ గారిని మీరు స్వస్థపరచునైనా, చంద్రయ్య గారిని, బాలాజీ గారిని మీరు స్వస్థపరచునైనా. వాళ్ళ అనారోగ్య పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడు ప్రభా. ఆ కిడ్నీ ప్రాబ్లం నుంచి, లంగ్స్ ప్రాబ్లం నుంచి, నడుము నొప్పి బాధల నుంచి, ఇంకా ఆయా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి. ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకొంచున్నానయ్యా. మీరు కృప చూపించండి, మీరు స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. దయ చూపించు తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా స్వస్థపరచు దేవుడు మీరు ప్రభా. వాళ్ళందరూ హృదయాలు మొట్టమొదటిగా మీరు రక్షకుడని గుర్తిరిగి ప్రభా, విమోచకుడని గుర్తిరిగి రక్షణ విషయంలో వాళ్ళు ప్రభా అనుభవంలోకి వచ్చినట్లు, వాక్యం ధ్యానించినట్లు, వాక్యం వినట్లు అయ్యా ప్రభా, నీ రాజ్యానికి వారసులుగా మార్చబడిన ప్రయత్నించినట్లు మీరు దీవించి మేమందరం ప్రభా మీ బిడ్డలుగా మేము మార్చబడి నీ రాజ్యానికి చేరాలి ప్రభా. అటు రీతిగా ప్రయాసపడ్డట్టు మమ్మల్ని దీవించిన ఆయన. మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్న వారిని దీవించండి ప్రభా. నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారిని మీరు మార్చండి ఆయన. సహాయం చేయండి. నీ కోసం బ్రతికే విషయంలో అయ్యా, నీ పని కోసం సహకరించే విషయంలో మమ్మల్ని నడిపించు తండ్రి. మీకు స్తోత్రములైనా. వృద్ధుల్ని, చంటిబిడ్డలు మీరు కాపాడండి. నేడు వృద్ధాప్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టక వృద్ధాప్యం మందు వాళ్ళని ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళకు తండ్రి విశ్రాంతినిచ్చి వాళ్ళని ఆదరించే స్థితిని మాకు ఇవ్వండి. మా కుటుంబంలో ఉన్న మా యొక్క ప్రభా బంధుమిత్రుల్లో, మా యొక్క సంఘంలో, సమాజంలో విధవరాన్లు మీరు కాపాడుతండి. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి. 60 ఏండ్లు నిండిన వృద్ధులారే అయ్యా పరిశుద్ధంగా ఉంటూ ప్రభా నీ సన్నిధిలాగా గడుపుతున్న విధవరాన్లని మీరు దీవించండి. నా ఆత్మీయతల విజయమ్మ గారిని కూడా మంచిగా ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించుతండి. అయ్యా నీ కోసం బ్రతుకుతున్న బిడ్డలకు అందరికీ క్షేమం, ఆరోగ్యం దయచేయండి. చిత్తం జరిగించమని వేడుకుంటున్నాను. అయ్యా నిరుద్యోగుల విషయాన్ని బట్టి మీకు వందనాలు. నిరుద్యోగుల విషయంలో మీరు కార్యం చేయండి. మా సహోదరులు ప్రభా ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు ప్రభా. అయ్యా మరి ఉద్యోగంలో మీరు కృప చూపించండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరుని సత్యవతి వారిని, అయ్యా గీతా సిస్టర్స్ వాళ్ళని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కార్యం చేయనైనా మీకే స్తోత్రములైనా. ఇంకా కోర్టు విషయాలతో బాధపడుతున్న వారు ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. ఆ సహోదరులు మీ పాసలు సమర్పిస్తున్న కృప చూపించినైనా మీకే స్తోత్రాలు. అలాగే నాయన గర్భఫలం లేని వారి విషయాన్ని బట్టి మీకు వందనాలు నైనా. అయ్యా ఉన్న లేమిని బట్టి కాదు కానీ, ఆ లేమి తీరిపోవాలని కాదు కానీ ప్రభా ఆత్మ సంబంధంగా మీలో మేము ఎదగాలి ప్రభా. అనారోగ్య
అనారోగ్యం పోతుంది. ఖచ్చితంగా గర్భఫలాలు లేని గర్భఫలాలు మీరు ఇస్తారు ప్రభా. తప్పకుండా కార్యాలు జరుగుతాయి. అయితే అధికమైన సావాసం మీతో కావాలి. నమ్మకమైన జీవితం మీలో మేము జీవించాలి. మమ్మల్ని అటు రీతిగా దీవించమని వేడుకొంచున్నాను నాయన. మీరు దీవించండి, కాపాడండి. నపుంసకులు మీరు కాపాడునైనా. ఇదిగో నాయన తండ్రి ప్రభా, ఇంకను ప్రభా బలహీన స్థితిలో ఉన్న వారిని మీరు లేవని తండ్రి ప్రభా. అయ్యా, ప్రతి వారి విషయంలో మీరు కృప చూపించి ఈ దినమంతా నీ చిత్తం చొప్పున మమ్మల్ని మా కుటుంబాలను నడిపించమని, నేడు ప్రయాణం చేస్తున్న వారికి క్షేమం దయచేయమని, మా ప్రేమించే వారిని మీరు కాపాడండి. మమ్మల్ని శత్రువులుగా భావించే శత్రువులు కూడా మీరు క్షమించి మీరు కాపాడండి. సర్వమానవాళ్ళని కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుకోమని, అంధకార శక్తులన్నింటినీ బంధించి అయా నీ కృపచేత మమ్మల్ని నడిపించండి. నేను మాకు ఇచ్చిన కుటుంబాలు బాధ్యతలుగా జ్ఞానం చొప్పున మేము చేసుకున్నట్లు బాధ్యత సహితంగా కుటుంబాల్లో ఉండినట్లు మీరు మమ్మల్ని దీవించమని వేడుకొచ్చు. అయ్యా, ఈ పరిచయం నడిపిస్తున్న దైవజనులు మోషే గారిని కూడా మీరు దీవించండి. ఈ పరిచయం మరింతగా వృద్ధి చేసి మీరు మాత్రమే మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు తన కృప మనకు అందరికీ తోడించును గాక. ఆమేన్.